మంగళగిరి తహసీల్దార్ కార్యాలయంలో రైతుల పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని కోరుతూ కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యాన డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జెవి రాఘవులు, వల్లూరు భారతి, పి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి కాలంలో ప్రభుత్వం 2400 రూపాయలు ప్రకటించి మిన్నకుండిపోయింది. ఓ ప్రక్కన ప్రైవేటు వ్యాపారస్తులందరూ కూడా 1600, 1700కే కొన్ని ఎకరానికి 25,000 రూపాయల లెక్కన రైతు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఏంటంటే వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మార్కెట్ ధర కొనాలని చెప్పి మొక్కజొన్న పంట, జొన్న పంట, అట్లాగే ఇప్పుడు మినుములు, పెసర్లు, పప్పు ధాన్యాలు కూడా వస్తున్నాయి. అన్నిటికీ కూడాను మద్దతు ధర ప్రకటించి రైతును కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. మరో ప్రక్క కేంద్రమేమో దిగుమతులకి అనుమతి ఇచ్చి అనేక మొక్కజొన్న పంట కానీ ఇంకో ప్రత్తి కానీ అనేక పంటలకి దిగుమతులకు ఆర్డర్ ఇచ్చి దేశంలో ఉన్నటువంటి రైతులు నష్టపోయే విధమైనటువంటి చర్యలు చేపడతా ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా మేము మంగళగిరి మండల రైతు సంఘంగా అట్లాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ తొందరగా ఈ కొనుగోలు కేంద్రాలు అనేటటువంటి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 10 ఎకరాలు సాగు చేసినటువంటి రైతు 3 లక్షల లెక్కన నష్టపోవాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ సబ్సిడీలు తీసేసి పెట్టుబడులు పెరిగినటువంటి కారణంగా రైతు ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటం వలన, దళారుల వ్యాపారం వలన అనేక విధాలుగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. మరో ప్రక్క ప్రకృతి వైపరీత్యాలతోటి, అకాల వర్షాలతోటి పంట నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఆ రకంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు చేయాలని చెప్పి మేము మంగళగిరి మండల ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న ఈ మద్దతు ధర అంశం మీద ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. ముఖ్యంగా పెసలు, మినుము, అలాగే మొక్కజొన్న, జొన్న ఈ రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక ఈరోజు 1700కి అమ్ముకోవాల్సిన పరిస్థితి. అది రాష్ట్ర ప్రభుత్వాలు 2400కి మేము కొనుగోలు చేస్తాం అంటున్నారు తప్ప కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయట్లేదు. అందువల్ల ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీసం మద్దతు ధర ప్రకటించాలి. ఇప్పుడు అందిన కాడికి రైతులు 1700కి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దాని ద్వారా 700 రైతులు బస్తాకి 700 నష్టపోతున్నారు. అందుకని ఈ నష్టాన్ని కాపాడడానికి ముఖ్యంగా ప్రభుత్వం ముందుకొచ్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం రైతాంగం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధరలు ఇస్తామని, మద్దతు ధర ఇస్తామని ప్రకటించారు. కానీ మద్దతు ధరకి కొనుగోలు చేయడానికి కావాల్సినటువంటి కొనుగోలు కేంద్రాలు కానీ, దానికి కావాల్సినటువంటి నిధులు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు సమకూర్చలేదు. దాని ఫలితంగా వాళ్ళ రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఉదాహరణకి వాళ్ళ మొక్కజొన్న బహిరంగ మార్కెట్లో 1600కి కొంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2400 రూపాయల మద్దతు ధర నిర్ణయించింది. ఈ 2400 రూపాయల మద్దతు ధర నిర్ణయించిన దానికి మార్కెట్ ధర కానీ, ఎస్టీసీ ద్వారా కానీ వాళ్ళ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మార్కెట్ యార్డ్లో కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఇవాళ 1600 రూపాయలకి బహిరంగ మార్కెట్లో అమ్ముకోమని చెప్పి రైతులకు చెప్తా ఉందంటే రైతుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఎంత దయా ప్రేమ ఉందనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి మొక్కజొన్నని కొనుగోలు చేయాలి, మద్దతు ధర 2400 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళ శనగ కానీ, పెసర కానీ అనేక పంటలు చేతికి వస్తున్నటువంటి తరుణం ఇది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చట్టాన్ని చేసింది. అది ఇతర దేశాల నుంచి
పంటలు దిగుమతి చేసుకునేటువంటి చట్టం చేసింది. ఆ దిగుమతి చేసుకోవటం వల్ల మార్కెట్లో విదేశీ సరుకు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి మన స్వదేశంలో పండినటువంటి రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు లేకుండా పోతూ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ పర్మిషన్ ఆర్డర్స్ ఏదైతే ఉన్నో కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అనేక రకాలుగా రైతులు భరోసా అని పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో రైతులను ఆదుకుంటున్నామని చెప్పేసి నిత్యం మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజున రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈ కొనుగోలు కేంద్రాలు లేకపోవటం, గిట్టుబాటు ధర మద్దతు ధర లేకపోవటం అనేది తీవ్రంగా నష్టపోతున్నటువంటి లక్షల రూపాయలు నష్టపోయి అప్పుల పాలవుతున్నారు. అటు కౌలు రైతులు కానీ ఇటు రైతులు కానీ నష్టపోతూ ఉన్నారు. తక్షణం వాళ్ళకి ఆదుకోవాల్సిన